అర్ధరాత్రి తిరుపతి గుంటూరు రైల్లో భయభ్రాంతులకు గురయ్యారు ప్రయాణికులు. ఎందుకంటే 25 మంది దొంగలు అటాక్ చేశారు, దోపిడీకి పాల్పడ్డారు. ప్రతిఘటిస్తే రాళ్లతో దాడి చేసిన ఘటన ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా భయాందోళనకు గురిచేస్తోంది. కడప జిల్లాలో దొంగలు హల్చల్ చేసిన బ్రేకింగ్ ఇది. తిరుపతి గుంటూరు రైల్లో అర్ధరాత్రి దొంగతనం చేశారు. దొంగలు దాదాపు 25 మంది దుండగులు రైలుపై ఒక్కసారిగా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. S1 బోగి నుంచి S6 బోగి వరకు కిటికీ పక్కన ఉన్న మహిళల మెడల్లో నుంచి ఆభరణాలు చోరీ చేశారు. ప్రతిఘటించిన ప్రయాణికులపై రాళ్లతో దాడికి దిగారు. కమలాపురం ఎర్రగుడిపాడు మధ్యలో ఈ దోపిడీ జరిగినట్టుగా తెలుస్తోంది. ఎర్రగుడిపాడు రైల్వే స్టేషన్ కి రాగానే దాదాపు 20 నుండి 25 మంది దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. కిటికీ పక్కన ఉన్న మహిళల్ని టార్గెట్ చేశారు. మెడలో బంగారు ఆభరణాలు అందిన కాడికి లాక్కొని పారిపోయారు దొంగలు. దోపిడీ జరిగిన వెంటనే 139 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేశారు ప్రయాణికులు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కమలాపురం ఎర్రగుంట్ల పరిసర ప్రాంతాల్లో దొంగల కోసం గాలిస్తున్నారు అధికారులు. ఎర్రగుడిపాడు రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే 20 నుండి 25 మంది దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. కిటికీ పక్కన ఉన్న మహిళలే టార్గెట్ గా వాళ్ళ మెడల్లో ఉన్న బంగారాభరణాలని చోరీ చేసి అక్కడి నుండి పారిపోయారు. ఆ తర్వాత తేరుకున్న ప్రయాణికులు 139 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి పోలీసులకి వివరించారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు, వాళ్ళ కోసం గాలిస్తున్నారు. అయితే రైల్వే స్టేషన్ లో ఎందుకు ఇంతమంది ఒక్కసారిగా ఎంటర్ అయ్యారు, వాళ్ళు పారిపోతున్నప్పుడు చూడలేదా, రైల్వే పోలీసులు అలర్ట్ కాలేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. అయితే S1 నుంచి S6 బోగి వరకు ఉన్న మహిళల మెడల్లో ఆభరణాలు చోరీ చేశారు.